రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. త్రిలోక సంచారి నారద మునీంద్రునికి నారాయణ మహర్షి రుద్రాక్షల పవిత్రత గురించి విశదీకరించాడు. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు తన దుర్మార్గాలతో అందరినీ బాధపెట్టేవాడు. అతని బాధలు భరించలేక దేవతలు కైలాసానికి వెళ్లి రాక్షస బాధ నుంచి విముక్తి కల్గించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను ఆలకించిన మహేశ్వరుడు అఘోరం అనే మహా అస్త్రాన్ని సృష్టించారు. అది మహోజ్వలమైన ఆయుధం. ఆయుధ ప్రయోగానికి ముందు త్రిపురాసుర వధ, లోక సంక్షేమం, విఘ్నశాంతికి ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానం సుదీర్ఘంగా సాగింది. 3 నేత్రాలను మూసివేసి ఈశ్వరుడు ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే స్వామి 3 కన్నుల్నుంచి కన్నీటి బిందువులు రాలాయి. ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి కంటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి. ఎడమ కన్ను నుంచి 12, కుడి కన్ను నుంచి 16, మూడో కన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో ఉన్న 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి. శంభుని నేత్రాల నుంచి వచ్చిన కన్నీటి ధారలతో ఏర్పడిన వృక్షాలు కనుకే రుద్రాక్షలకు అంత పవిత్రత ఏర్పడింది. వీటిలో అనేక రకాల రుద్రాక్షలు ఉంటాయి. ఏకముఖ నుంచి 14 ముఖాల రుద్రాక్ష వరకు ఉంటాయి. వీటిలో 14 ముఖాలున్న రుద్రాక్ష పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.